తీసుకున్నారు. లేడీసేనా జెంట్సా? లేడీసే సార్ వాళ్ళు. లేడీసే. ఓకే. లేడీసే వాళ్ళు ఇక రెంట్ శ్వేత మేడం పంపించింది అని చెప్పారు ఫస్ట్. శ్వేత మేడం ఎవరు? శ్వేత మేడం మీరా? స్కూల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్. అయితే పంపించింది. ఇక రెంట్ కావాలంటున్నారు, రెంట్ ఉండన్నారు కదా అని అన్నారు. అంటే మామూలుగా రెంట్ కావాలని వస్తుంటారు. అవి సరే అట్లా చెప్పిండ్రేమో అనుకొని మేము ఇప్పుడు రెంట్ ఇవ్వమా, పాప వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్తాను నేను. అంటే సరే ఒకసారి ఇట్లా మర్సంగా ఆలోచన చేసుకున్నారు ఇద్దరు. వాటర్ ఇవ్వండి అని చెప్పిండు. వాటర్ ఇవ్వండి అంటే నేను ఇక్కడ వాటర్ గ్లాస్ తీసుకొని ఒక ఆమెకు వాటర్ ఇచ్చిన. ఆమె తాగింది. ఓపెన్ చేసి ఉన్నారా? కనిపిస్తున్నాయా? బురక వేసుకున్నారు. ఓన్లీ ఐస్ మాత్రం కనిపిస్తుంది. ఐస్ మాత్రం కనిపిస్తుంది. అసలు ఐస్ మాత్రం కనిపిస్తున్నాయి. ఇంకా తెలుగులో మాట్లాడారు. తెలుగు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడిండు. అసలు నేను ఇంకా వాటర్ తీసుకొచ్చి ఇట్లా వస్తున్నా ఉరికొచ్చింది సార్ వాళ్ళు. అసలు నాకు ఏం తోస్తలేదు. అక్కడ తలుపు ఎప్పుడు తెరుస్తుంటుంది, అక్కడ తలుపు కూడా తెరవలేదు, మూసింది. సార్ అప్పుడే వెళ్ళింది సార్. ఉప్మా చేయమంటే ఉప్మా చేసిన నేను. సార్ బయటికి వెళ్ళిండ్రు, ప్రాక్టీస్ నుంచి వచ్చిండ్రు, రెస్ట్ తీసుకున్నారు. ఉప్మా చేసి పెట్టు, ఎప్పుడు సాయంత్రం ఈవినింగ్ ఉప్మా చేస్తారు. ఉప్మా తింటాడు అనమాట. టీ తాగిపోయిండు. ఇక్కడిక్కడ పోయింది సార్. సార్ కూడా వాళ్ళు ఒక 10-5 నిమిషాల్లోనే గోల్డ్ గుంజుకొని వెళ్ళిపోవాలని వచ్చింది సార్. అయితే అటాక్ చేసిండ్రు. 4 గాజులు మొన్ననే కొన్నాడు మలబార్లో. 15-20 డేస్ అయింది. అవి 4-5 తులాలు ఉంటాయి సార్. ఈ 4 గాజులు కొత్తవి, అవి మలబార్లో కొన్నా. ఇవి పుస్తలు రావడమే ఎప్పుడుదో, అది చాలా సంవత్సరాలు అయిందిలేండి. అది నల్ల పూసలు గొలుసు అప్పుడు రాకపోయినప్పుడు కొన్నా. అంటే పాత వేసి కొత్తది కొన్నా. ఇవి కూడా పాత వేసి కొత్తవి కొన్నా అన్ని. ఎందుకో ఈ రోజే ప్రయోగం పోతుంది. ఇంకా మొత్తం అంటే 5 తులాలు ఇవి ఉన్నాయి. అవి ఒక 2.5 పైన ఉంటది. గోల్డ్ మీద నాకు ఇట్లా లేదు సార్. ప్రాణం ఉంది అంటే నేను అసలు దేవుడే కాపాడండి అనిపిస్తుంది ఈ రోజు. అప్పటితో చెప్పిన అనమాట, బాబా రక్షించు అంటే ఇవి 3 వర్డ్స్ అన్నా నేను వాళ్ళతోటి. తీసుకపోండి అంటే అరవద్దు, అరిస్తే చంపేస్తా అని అన్నారు వాళ్ళు. అప్పటికైనా ట్రై చేసిండ్రు. నేను ఇమీడియట్ గా ఇక్కడ సెల్లు తీసుకొని సార్ ఫోన్ చేసిన. నయం సెల్లు అందుబాటులో పెట్టిండ్రు వాళ్ళు. ఏ మాత్రం సెల్లు నాకు అందుబాటులో లేకుంటే నాకు అసలు ఎంతసేపు అయినా ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు తెలియదు. నాతో చెప్పిన అనమాట, బాబా రక్షించు అంటే ఇవి 3 వర్డ్స్ అన్నా నేను వాళ్ళతోటి. తీసుకపోండి అంటే అరవద్దు, అరిస్తే చంపేస్తా అని అన్నారు వాళ్ళు. అప్పటికైనా ట్రై చేసిండ్రు. నేను ఇమీడియట్ గా ఇక్కడ సెల్లు తీసుకొని సార్ ఫోన్ చేసిన. నయం సెల్లు అందుబాటులో పెట్టిండ్రు వాళ్ళు. ఏ మాత్రం సెల్లు నాకు అందుబాటులో లేకుంటే నాకు అసలు ఎంతసేపు అయినా ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు తెలియదు. కల్పించేలా చోరీ జరిగింది. రూమ్ రెంట్ కు కావాలి అంటూ కూడా ఇటు 3rd ఫ్లోర్ లో రూమ్ రెంట్ కు చూపించండి అంటూ కూడా ఇద్దరు మహిళలు ఆ బుర్కాతో వచ్చి ఇటు ధరణి అనే మహిళను అడిగారు. వెంటనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఇంటి ఓనర్ ధరణి రూమ్స్ రెంట్ కు లేవు, ఏమీ లేవు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎవరైతే చోరీకి వచ్చారో ఇద్దరు మహిళలు కూడా మాకు వెంటనే వాటర్ కావాలి, వాటర్ తీసుకొచ్చి ఇవ్వండి అని కూడా ధరణి అడగడం జరిగింది. ఆ ధరణి వెంటనే వాటర్ తీసుకొస్తూ ఉన్న సమయంలోనే ఆమె మెడకి టవల్ ని చుట్టి మరి ఆ ఇంట్లో ఉన్న వస్తువులను మాకు ఇవ్వండి, మీకు సంబంధించిన బంగారం అంతా కూడా మాకు కావాలి అంటూ కూడా వాళ్ళు అడగడం జరిగింది. దానికి సంబంధించి మహిళ నన్ను చంపొద్దు, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను, ఈ బంగారం తీసుకొని నన్ను వదిలేయండి అంటూ కూడా బాధితురాలు ప్రాధేయపడింది. అయినా కూడా వారు వినలేదు. ఇటు ఏదైతే 12 తులాల బంగారం ఉందో ధరణికి సంబంధించి ఆ బంగారం మొత్తం కూడా వాళ్ళకే ఇచ్చేసినా కూడా వాళ్ళు ఆ మహిళను వదిలిపెట్టలేదు. టవల్తో చుట్టి మరి ఆమె మెడకి చుట్టి మరి ఆమెని హత్య చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే వెంటనే ఇటు ధరణి మీకేం కావాలంటే అది ఇస్తాను, ఈ బంగారం తీసుకోండి అనగానే వాళ్ళు ఆ బంగారం తీసుకొని జంప్ అయిపోయారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇద్దరు మహిళలు బుర్కా ధరించి మరి వాళ్ళు ఆ ఇంటి రెంట్కి కావాలి అంటూ కూడా వెళ్ళడం జరిగింది. మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ మహిళ ఆ బంగారంకి సంబంధించిన బాధితురాలు ఉందో ఆ మహిళ ఇటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అమ్మని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఘటన అయితే వైరల్ గా మారుతుందని చెప్పుకోవాలి. అటు ఆ ధరణి అయితే ఎప్పుడైతే ఆ మహిళలు బంగారం కావాలి అంటూ కూడా వాళ్ళు ప్రయత్నం చేశారో, ఆమెను అడిగే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే అటు ఆ ధరణి
భయభ్రాంతులకు గురైన వెంటనే కూడా అంతా నా దగ్గర ఏముందో అదంతా ఇచ్చేస్తాను, నన్ను వదిలిపెట్టేయండి అంటూ కూడా ఆమె ప్రాధేయపడుతూ వచ్చింది. మరి చూడాలి దీనికి సంబంధించి ఆ మహిళలు ఎవరు, ఎందుకు వచ్చారు, అలాగే ఆ మహిళలకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా అనేది కూడా ఇటు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. లేడీసే వాళ్ళు ఇక రెంట్ శ్వేత మేడం పంపించింది అని చెప్పి ఫస్ట్ శ్వేత మేడం ఎవరు? మీరా? అయితే పంపించింది. ఇక రెంట్ కావాలంటున్నారు, రెంట్ ఉందన్నారు కదా అని అన్నారు. అంటే మామూలుగా రెంట్ కావాలని వస్తుంటారు. అవి సరే అట్లా చెప్పిండ్రేమో అనుకొని మేము ఇప్పుడు రెంట్ ఇవ్వమా, పాప వాళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పినాను నేను. అంటే సరే ఒకసారి ఇట్లా మర్సంగా ఆలోచన చేసుకున్నారు ఇద్దరు. వాటర్ ఇవ్వండి అని చెప్పిండు. వాటర్ ఇవ్వండి అంటే నేను ఇక్కడ వాటర్ గ్లాస్ తీసుకొని ఒక ఆమెకు వాటర్ ఇచ్చిన. ఆమె తాగింది. ఓపెన్ చేసి ఉన్నారా? కనిపిస్తున్నాయా? బురక వేసుకున్నారు. ఓన్లీ ఐస్ మాత్రం కనిపిస్తుంది. ఐస్ మాత్రమే కనిపిస్తుంది. అసలు ఐస్ మాత్రం కనిపిస్తున్నాయి. ఇంకా తెలుగులో మాట్లాడేదా? తెలుగు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడిండు. అసలు నేను ఇక వాటర్ తీసుకొచ్చి ఇట్లా వస్తున్నా ఉరికొచ్చింది సార్ వాళ్ళు. అసలు నాకు ఏం తోస్తలేదు. అక్కడ తలుపు ఎప్పుడు తెరుస్తుంటుంది, అక్కడ తలుపు కూడా తెరవలే, మూసింది. సార్ అప్పుడే వెళ్ళింది సార్. ఉప్మా చేయమంటే ఉప్మా చేసిన నేను. సార్ బయటికి వెళ్ళిండ్రు, ప్రాక్టికల్స్ నుంచి వచ్చిండ్రు, రెస్ట్ తీసుకున్నారు. ఉప్మా చేసి పెట్టు, ఎప్పుడు సాయంత్రం ఈవినింగ్ ఉప్మా చేస్తారు. ఉప్మా తింటాడు అనమాట. టీ తాగిపోయిండు. ఇక్కడిక్కడ పోయింది సార్ కూడా. వాళ్ళు ఒక 10-5 నిమిషాల్లోనే గోల్డ్ గుంజుకొని వెళ్ళిపోవాలని వచ్చింది సార్. అయితే అటాక్ చేసిండ్రు. 4 గాజులు మొన్ననే కొన్నాడు మలబార్లో. 15-20 డేస్ అయింది. అవి 4-5 తులాలు ఉంటాయి సార్. ఈ 4 గాజులు కొత్తవి, అవి మలబార్లో కొన్నా. ఇవి పుస్తలు రావడమే ఎప్పుడుదో, అది చాలా సంవత్సరాలు అయిందిలేండి. అది నల్ల పూసలు గొలుసు అప్పుడు రాకిపోయినప్పుడు కొన్నా. అంటే పాత వేసి కొత్తది కొన్నా. ఇవి కూడా పాత వేసి కొత్తవి కొన్నా అన్ని. ఎందుకు ఈ రోజే ప్రయోగం పోతుంది. ఇంకా మొత్తం అంటే 5 తులాలు ఇవి ఉన్నాయి. అవి ఒక 2.5 పైన ఉంటది. గోల్డ్ మీద నాకు ఇట్లా లేదు సార్. ప్రాణం ఉంది అంటే నేను అసలు దేవుడే కాపాడండి అనిపిస్తుంది. ఈ రోజు నాతో చెప్పినా అనమాట సార్. గుర్తు మొత్తం వేసుకున్నారు. బాబా రక్షించు అంటే ఇవి 3 వర్డ్స్ అన్నా నేను వాళ్ళతోటి. తీసుకపోండి అంటే అరవద్దు, అరిస్తే చంపేస్తా అని అన్నారు వాళ్ళు. అప్పటికైనా ట్రై చేసిండ్రు. నేను ఇమీడియట్ గా ఇక్కడ సెల్లు తీసుకొని సార్ ఫోన్ చేసిన. నయం సెల్లు అందుబాటులో పెట్టిండ్రు వాళ్ళు. ఏ మాత్రం సెల్లు నాకు అందుబాటులో లేకుంటే నాకు అసలు ఎంతసేపు అయినా ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు తెలియదు. నాతో చెప్పినా అనమాట.